నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ డిబేట్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టే. ఛాయ్వాలా నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన ప్రస్థానమైంది. బాల్యంలోనే ఆర్ఎస్ఎస్ వైపు వెళ్లిన నరేంద్ర మోడీ క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీకి చేరువయ్యారు. పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎదిగిన ప్రస్థానం ప్రస్తుత సమాజానికి ఎంతో ఆదర్శం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 పర్యాయాలు గుజరాత్కు ముఖ్యమంత్రిగా, భారత్కు ప్రధానిగా చేసిన ఘనత నరేంద్ర మోడీది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్ అల్లర్లలో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ వణకలేదు, బెదరలేదు. తనదైన శైలిలో ముందుకు వెళుతూనే ఉన్నారు మోడీ. ప్రధానిగా ఆయన హయాంలో చారిత్రాత్మక బిల్లులు సవరణ జరిగింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు, అయోధ్య రామ మందిరం ఏర్పాటు, పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్లు, వైమానిక దాడులతో చరిత్రలో నిలిచిపోయారు నరేంద్ర మోడీ. ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా నరేంద్ర మోడీ ప్రస్థానంపై చర్చించేందుకు మనతో అందుబాటులో ఉన్నారు, జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు. అదేవిధంగా మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు బీజేపీ యువమోర్చా నాయకులు కొట్టే మల్లికార్జున్ గారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక న్యాయవాది అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. నరేంద్ర మోడీ ఎట్ ది రేట్ ఆఫ్ 75, ఆయన యొక్క ఎత్తుపల్లాలు సక్సెస్లు మీకు తెలుసు, మీకు కూడా. మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రస్థానం గురించి చెప్పమండి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటి నరహరి శెట్టి గారు, చెప్పండి. నరేంద్ర మోదీ గారి జన్మ అనేటువంటి భారతదేశంలో ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నటువంటి ఏమి గారు భారత ప్రజలు అభిప్రాయం అది. ఎందుకంటే చాలా మంది ప్రధానమంత్రులు మనం చూడడం జరిగినట్టు ఒక సాధారణ సామాన్య రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఎవరు ఊహించలేదు, ఊహించరు కూడా. కాబట్టి ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, రాజనీతిజ్ఞత కానివ్వండి, సుపరిపాలన కానివ్వండి, అభివృద్ధి కోణం కానివ్వండి, వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలు కానివ్వండి, అంతర్జాతీయ ఖ్యాతి కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, వీటన్నిటినీ మనం ఎన్నని చెప్పమంటారు, అన్నిట్లో కూడా ఫస్ట్ డిస్టింక్షన్ మార్కు తీసుకున్నటువంటి ప్రధానమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది నరేంద్ర మోదీ గారు. నమో అదృష్టవంతుడు, నమో అనేటువంటి పేరు కూడా ఆయనకు రావడం అనేటువంటిది, నమో 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 వెంకటేశాయమా అనేటువంటి పద్ధతిలో రావడం అనేటువంటిది ఒక దైవ నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో మా ప్రధానమంత్రి కాబట్టి, మా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు కాబట్టి అనేటువంటిది కాదు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకు వస్తున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మనం చూసినట్టయితే నరేంద్ర మోదీ గారు ఒక చారిత్రక, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక స్తూపం కిందనే మనకు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు అన్నట్టుగా 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి, 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం అనేటువంటిది అంటే కాంగ్రెస్ ఏ ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్ తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత మరి రెండవ వ్యక్తి ఇంతకాలం 11 సంవత్సరాలుగా భారతదేశానికి ప్రధానమంత్రి వరుసగా కావడం అనేటువంటిది మీరన్నట్టుగా గుజరాత్లో జరిగినటువంటి అల్లకల్లో చూసిన తర్వాత అసలు నరేంద్ర మోదీ గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చాలా మంది అనుకున్నారు. అట్లా కాదు. దేశ ప్రజల వల్ల నరేంద్ర మోదీ గారి యొక్క 75 సంవత్సరాల వసంతాలు గడిపినప్పటికీ కూడా ఆయన ఒక నవ యువకుడిలాగా ఆదర్శమైనటువంటి యువకుల కంటే, చాలా మంది యువకుల కంటే కూడా ముందుగా ఆలోచించగలిగినటువంటిది, నడిచేటువంటిది, శారీరక బలం కలిగినటువంటి, మేధో మదనం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నారు. అనేక దేశాల మధ్య ఉండేటువంటి వైవిధ్యాలు, గొడవలు, యుద్ధాలు వాటన్నిటిని కూడా శాంతియుతంగా పరిష్కరించేటువంటి 2 శత్రు దేశాలను వెళ్ళగలిగినటువంటి అంతర్జాతీయ రాజనీతిజ్ఞత కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి అటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి లభించినటువంటి ఒక వర ప్రసాదం అని చెప్పి మనం భావించాలా. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా మీరు చూస్తున్నారు లక్ష్మీనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ అనే విమర్శ చేస్తున్నాడు తప్ప ఏ వ్యక్తి పేరు తీసుకుని ఆయన విమర్శ చేయలేదు. అది ఆయనకు ఉండేటువంటి గొప్ప గౌరవం, ఆత్మాభిమానం అనండి, మీరు లేకపోతే సంస్కారం అనండి, ఏదైనా చెప్పండి. ఇంతవరకు రాహుల్ గాంధీ అనేటువంటి పేరు తీసుకోకుండా ఆయన మాట్లాడినట్టు సందర్భం. అదే రాహుల్ గాంధీ గారిని చూసినప్పుడు రోజు పేరు తీసుకొని అనేటువంటి సర్వ అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నటువంటిది. కాబట్టి
భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా అని నవ్విన వాళ్ళు, ముక్కు మీద వేలేసుకున్న వాళ్ళు, కేవలం ఒక కాలంలో 2 పార్లమెంటు సీట్లు మన జంగారెడ్డి గారు వరంగల్ నుంచి, ఇంకా ఉత్తర భారతదేశంలో ఒక సీట్ నుంచి గెలిచినటువంటి సందర్భాన్ని చరిత్రగా చూసినట్టయితే, భారతదేశంలో బీజేపీ రావడం ఏంది అనే అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ 3 రాష్ట్రాలకి కాంగ్రెస్ పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 18, 19 రాష్ట్రాల్లో మేము మా సొంతంగా పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒక 3 రాష్ట్రాలు, మొత్తం 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టం అని చెప్పి ప్రజలు నిర్ణయించినటువంటిది. ఇదేమి భారతీయ జనతా పార్టీ అనేటువంటి కోణంలో కాదు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వెనకాల ఉన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నటువంటి ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి నరేంద్ర మోదీ గారు ఇలా 75 వసంతాలు గడిచినప్పటికీ కూడా నేను ఇంత ముందుకు చెప్పినట్టుగా ఒక నవ యువకుడిలాగా మాట్లాడము, నడవడము, ఆ భావజాలము, ఆ మేధోమదనము, భాషలో ఉండేటువంటి పటుత్వము, సూటిగా మాట్లాడేటువంటిది, మరి ప్రతిపక్ష పార్టీల మీద వేసేటువంటి విమర్శనాస్త్రాలు గౌరవప్రదంగా, సంస్కారంగా ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది లక్ష్మీనాథ్ గారు. అయితే చాలా విషయాల లోపల మీరు అన్నట్టుగా ఏంటంటే, ఈ దేశంలో 75 సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా పరిష్కారం లేనటువంటి అనేక రాజ్యాంగపరమైనటువంటి విషయాలు, సంక్లిష్టమైనటువంటి విషయాలకి ఇలా పరిష్కార మార్గం చూపించారు. దాంట్లో ప్రధానమైనటువంటి 370 ఆర్టికల్. 370 ఆర్టికల్ అనేటువంటిది గతంలో కాంగ్రెస్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పద్ధతి లోపల ఉన్నటువంటిది. దాన్ని తీసేసేటువంటి దమ్ము, ధైర్యము ఎవరికి లేదు, ఎవరు తీసేయలేరు, ఎవరు తొలగించలేరు రాజ్యాంగం నుంచి అని చర్చలో నేను 75 సంవత్సరాలుగా ఉన్నాను కాబట్టి భావిస్తున్నటువంటి సందర్భం లోపల దానికి వాళ్ళ ఒక పరిష్కారాన్ని, ఏమాత్రము ఇబ్బంది లేకుండా, ఏమాత్రం సమస్యలు లేకుండా, ఏమాత్రం శాంతి భద్రతల విఘాతం జరగకుండా పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా దానికి ఒక పరిష్కారాన్ని చూపించినటువంటి చర్చ, పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ అయితే చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నటువంటిది. ఎందుకంటే ఆనాడు మీరు వాస్తవానికి ఆ రోజు చర్చ జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో దేశంలో మీకు ర్యాండమ్ పోలింగ్ చేస్తే 90-95% ప్రజలు రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను మాట. అది కాంగ్రెస్ కానీ ఇద్దరు కానీ భారతదేశంలో కాశ్మీర్ ఒక భాగము, కలపాలి, ఆ సెక్షన్ రద్దు చేయాలనేటువంటి గొప్ప నిర్ణయం అనేటువంటిది జరిగినటువంటిది. సొంతంగా చెప్పడం లేదు, ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయాలకు అత్యంతంగా చెప్తున్నాను. అవును, ఎన్నటికైనా పాకిస్తాన్తో ఈ ఘర్షణలు, పాకిస్తాన్ అనుసరించేటువంటి ఇస్లామిక్ టెర్రరిజం ఏదైతే ఉందో వీటికి ఒక పరిష్కార మార్గం